వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పవన్. 50 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుల్లా ఉరకలేసే ఉత్సాహం, రాజకీయాల్లోనూ హుందాతనం, మాటల్లో చురుకుదనం, ప్రపంచ వేదికలపైన ఆకట్టుకునే ప్రజెంటేషన్, పల్లెటూరి రైతులతో ఊరివాడిలా కలిసిపోయే కల్మషం లేని మనసు, అన్ని కలగలుపుకొని తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కేటీఆర్ యువతతో సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి ప్రతి వేదికపైన తనదైన శైలితో ఆకట్టుకోవడం కేటీఆర్కే సొంతం. రాజకీయాల్లో వారసత్వంతో అడుగుపెట్టిన తన పనితీరు, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిపాలన అనుభవంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకే కేటీఆర్ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా యువతకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా చూస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ రెండు వర్గాలను ఒకేలా ఆకట్టుకునే వ్యక్తిత్వం కేటీఆర్ సొంతమా? తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని మరింత బలోపేతం చేసే నాయకుడిగా ఎదుగుతున్నారా? భవిష్యత్ తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ పాత్ర మరింత కీలకం కానుందా? చూద్దాం. కేటీఆర్ జన్మించిన కేటీఆర్ ఉన్నత విద్యను భారత్, అమెరికాలో పూర్తి చేశారు. కొంతకాలం ప్రైవేట్ రంగంలో పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో సిరిసిల్ల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందిన అదే ఆయన రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి విజయం సాధించారు. ఉద్యమ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ తొలి కేబినెట్లో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమలు, ఐటీ వంటి కీలక శాఖలను నిర్వహించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆయన కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం ఉంది. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడం, స్టార్టప్ల కోసం టీహబ్, వీహబ్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేయడం ద్వారా బ్రాండ్ హైదరాబాద్ను బలోపేతం చేయడానికి కృషి చేశారు కేటీఆర్. యువతలో ఎందుకంత క్రేజ్? కేటీఆర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన కమ్యూనికేషన్ స్టైల్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజలకు స్పందించడం, ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం, ఇవన్నీ యువతలో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ను తీసుకొచ్చాయి. ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పట్టణ యువతలో కేటీఆర్కు బలమైన ఆదరణ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే భారతీయ రాజకీయ నాయకుల్లో కేటీఆర్ కూడా ఒకరు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కేటీఆర్ రాజకీయ బలాన్ని చూపిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీలతో విజయం సాధించారు. 2023లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినా సిరిసిల్లలో మాత్రం మరోసారి ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నారు కేటీఆర్. రాజకీయాల్లో విజయాలతో పాటు సవాళ్లు కూడా కేటీఆర్ను వెంటాడాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పార్టీకి పెద్ద షాక్గా మారింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కేటీఆర్. ఇటీవల యువతను లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. కేటీఆర్ రాజకీయ జీవితంలో ప్రశంసలతో పాటు వివాదాలు కూడా వెంటాడాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన అంశాలపై కేసులు నమోదవడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం, ఇటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ అంశాలు ప్రస్తుతం చట్టపరమైన రాజకీయ చర్చల్లో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ను భవిష్యత్ నాయకుడిగా చూసే వర్గం ఒకటుంది. మరోవైపు అధికారంలో లేకుండా పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లగలరా అనే ప్రశ్న కూడా ఉంది. పార్టీ విస్తరణ, యువతను ఆకర్షించడం, ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో కేటీఆర్ రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించనున్న కీలక అంశాలు. ఉద్యమ నాయకుడిగా మొదలైన ప్రయాణం, ఐటీ మంత్రిగా గుర్తింపు, యువతలో ప్రత్యేక ఇమేజ్, అధికారంలో విజయాలు, ప్రతిపక్షంలో సవాళ్లు. 50 ఏళ్ల వయసులో కేటీఆర్ రాజకీయ జీవితం ఇంకా కీలక మలుపులోనే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఆయన తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? సమాధానం రాబోయే ఎన్నికలే చెబుతాయి. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి మొట్టమొదటిసారి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పైన పోటీ చేసి అటు బార్డర్ మార్కులతో పాస్ అయ్యి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న వ్యక్తి కేటీఆర్. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తను లీడ్ చేయబోతున్నారు అనే అంశాలపై
మాట్లాడే ప్రయత్నం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బుల్లం మల్లయ్య యాదవ్ గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. కేటీఆర్ 50 ఏళ్ల జన్మదిన సందర్భాన్ని ఎట్లా చూడొచ్చు? మీ పక్షాన మా పక్షాన తెలంగాణ యావత్ ప్రజానికానికి కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండా 100 ఏళ్లు కాదు 200 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో ఆయువుతోని బతికి ఈ తెలంగాణ ప్రజానికానికి పనిచేయాలని చెప్పేసి కోరుతున్నా. రెండోది, కేసీఆర్ గారి వారసుడుగానే కాకుండా వారి కొడుకుగా పుట్టడం వారి అదృష్టం. కానీ వారికి కొడుభుజంగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఒక వ్యక్తిగా నాయకుడిగా రుజువు చేసుకున్నారు. ఆయన కేవలం ఒక కేసీఆర్ గారి వారసుడిని, ఆ వారసుడిగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నామినేటెడ్ పదవులలో కాదు, ప్రజాక్షేత్రంలో కొట్లాళ్ళు. మీరు చెప్పినట్టు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మొదటిసారి ఎన్నికలలో అత్యవసర మార్కులతో పాస్ అయిన ఆ తర్వాత ప్రతిసారి అనూహ్యంగా పెరుక్కుంటూ వచ్చింది తప్ప మెజారిటీ ఎప్పుడు తగ్గలేదు. అదే రకంగా అనేక రకమైన ఏ పదవి చేస్తే ఆ పదవికి వన్నె తీసుకొచ్చిండు. ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో చెప్పుకోదగ్గ వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని, చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా, దేశంలో ఉన్న అన్ని కంపెనీలను ఇక్కడ తీసుకురాగలిగిండు. విదేశాలకి ఉద్యోగాల పేరు మీద యువకులు పోయేటోళ్ళు ఆడిదాకా పోవాల్సిన అవసరం లేకుండా ఆ కంపెనీలనే ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకి కలుగజేసిన గొప్ప వ్యక్తి, ముందు చూపున్న వ్యక్తి కేటీఆర్ గారు. మల్లయ్య యాదవ్ గారు, ఈ రోజుతో కేటీఆర్ 50వ సంవత్సరంకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ 50 ఏళ్ల వయసులో కూడా ఇందాక మనం ధర్నా చౌక్లో చూస్తాం, 25 ఏళ్ల యువకులు ఏ విధంగా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్సాహంతో ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా తన ఆ ప్రొటెస్టులు కావచ్చు, లేకపోతే తను తీస్తున్న కార్యక్రమాలు అదే విధంగా ఉన్నాయి. ఈ విషయంలో ఏం చెప్తారు? మనం మామూలుగా చదువుకునే కాలంలో యువకుడుగా వివేకానందుడు 25 సంవత్సరాల్లో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ఈ దేశానికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తిగా వేదిక మీద మాట్లాడి యువతరానికి ఒక ఆదర్శం అయింది అప్పట్లో. కానీ ఈ రోజు 25 సంవత్సరాలకి ఆయన రాజకీయాలలో ఒక రకమైన మలుపు తీసుకొచ్చేసి రాజకీయ అరంగేట్రం చేసి గత 25 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఉద్యమ సమయంలో రాష్ట్రాన్ని సాధించడానికి ముందుండి నడిపించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిన తర్వాత ఒక మంత్రిగా ఏ శాఖ ఉపయోగిస్తే ఆ శాఖకి వన్నె తీసుకొచ్చి ఈ రోజు యువతకి స్ఫూర్తిగా అనేక రకమైన అనూహ్యమైన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి అందించిన గొప్ప నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. ముందు తరాలు చెప్పండి, యూత్ ఐకాన్ గా తను మారడానికి గల అంశాలు ఏంటంటారు? అసలు యువతలో అంత క్రేజ్ రావడానికి గల ప్రధాన కారణం ఏం చెప్తారు? అంటే వారు యాక్టివ్ గా ఉండటానికి ఆ భగవంతుని ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ కావచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్యం పట్ల వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆహార నియమాలు, దాంతో పాటు యువతరానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆకాంక్షతోని ఎప్పటికప్పుడు రేయింబళ్ళు కష్టపడుతూ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోని సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయటం, ఐటీ రంగాన్ని హైదరాబాద్ కి తీసుకురావటం, అమెరికా నుంచి ఇతరత్ర దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలన్నింటినీ కూడా హైదరాబాద్ కు తరలించిన ఘనత కేవలం కేటీఆర్ గారిదే. అయితే కేవలం మీరు రాష్ట్రానికి కాదు దేశానికి పనికొచ్చే ఐటీ శాఖ మంత్రిగా వన్నె తీసుకొచ్చారని చెప్పేసి కేంద్ర మంత్రులు సైతం ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. మీలాంటి వాడి సేవలు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైతే కాదు, ఈ దేశానికి, ఇండియాకి వన్నె తీసుకొచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రులే ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ఒక కేసీఆర్ గారి వారసుడిగా, కుమారుడుగానే కాకుండా ఆయన స్వశక్తితోని ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మలుచుకొని ప్రత్యేకతని సాధించుకున్న వ్యక్తి కేటీఆర్ గారు. ఒకవైపు రాజకీయాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్నారు కేటీఆర్. మీరు అన్నట్టు మొదట్లో బార్డర్ మార్కులతో పాస్ అయినా సరే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ అనే 3 అక్షరాలు తెలియని వారైతే ఉండరు. ఒకవైపు పార్టీ ఎట్లా నడుస్తుంది? కేటీఆర్ గారు లీడ్ చేస్తూ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆల్మోస్ట్ కేసీఆర్ రెస్ట్లో ఉన్నారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది కేటీఆర్? 2 రాష్ట్రాలలోనే కాదండి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వైడ్ గా కేటీఆర్ గారు అని అంటే అన్ని రాష్ట్రాలలో యువతరానికి కూడా ఒక పరిచయం ఉన్న వ్యక్తిగా, ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా ఈ రోజు గుర్తింపు ఉంది. అదే రకంగా వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు కూడా కేవలం ఈ రోజు గురించి కాకుండా రేపటి భవిష్యత్తు 100 సంవత్సరాలకి మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అనుక్షణం ఆలోచించగలిగిన నైపుణ్యం ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు. దాని మూలానే హైదరాబాద్ ఒకప్పుడు రద్దీతోనే నిండిపోయి ఉండే. అటువంటి ఆ రద్దీతోనే నిండిపోయిన కేబుల్ బ్రిడ్జ్ అండి. మేము మామూలుగా హైదరాబాద్ లో చదువుకున్న సందర్భాలలో
ఇటు నుంచి అటు రోడ్డుకి కొద్ది దూరమే ఉంటుంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ లేక ఎన్నో కిలోమీటర్ల చుట్టూ తిరిగిపోవాల్సిన సందర్భం ఉండేది. ఇవాళ కేబుల్ బ్రిడ్జ్ మీద అమెరికాలలో పిల్లలు సాయంత్రం పూట పోయి ఎట్లా కాలక్షేపం చేస్తారో, ఎట్లా ఫోటోలు తీసుకుంటారో, సెల్ఫీలు తీసుకుంటారో, ఆ రకంగా వీక్షించడంతో పాటు విహారం మాదిరిగా తయారు చేసుకొని కేబుల్ బ్రిడ్జ్ అనేది హైదరాబాద్ కు ఒక ఐకాన్. ఇప్పుడు అదే రకంగా కేసీఆర్ గారి విజనరీతోని ఒక సెక్రటరియట్. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, కోకాపేట కానీ పెరిగిన హైదరాబాద్ ఏదైతే ఉందో, హైదరాబాద్ పెరిగిన కారిడార్ అంతా కూడా వీరి ఊహనే. వీరు ఊహించి దానికి అనుగుణంగా అమెరికాలో ఉన్నామా, మనం సింగపూర్ లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా తెలియని అయోమయ పరిస్థితులలో ఆ అద్భుతంగా నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ గారు. అంటే నేను అదే అంటున్నా. సరే, రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు కేటీఆర్ గారు. పార్టీలో ఆ ముద్ర ఎంతవరకు ఉందంటారు? పార్టీని లీడ్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? చాలా వరకు కేటీఆర్ ఆరోగెన్స్ ప్రవర్తిస్తాడు చాలా మంది దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ బయట కనిపిస్తుంది. సో ఇంటర్నల్ గా పార్టీలో మీలాంటి వాళ్ళతో ఎట్లా ఉంటారు సీనియర్ నాయకులతో కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లా ఉంది అనేది కేవలం బయట జరుగుతున్న విష ప్రచారం. వారు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. యువకుడిగా ముందుండి ఉత్సాహంగా నడవగలిగిన శక్తి ఉన్న కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలపై చెప్పారు. వారిని ఎప్పటికప్పుడు ఒక శిల్పం మాదిరిగా చెప్తూ ఉన్నారు కేసీఆర్ గారు. వారు ఒక మాట చెప్తే దాన్ని రూపకల్పన చేసి అమలు చేసి చూపిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు సంపూర్ణమైన విశ్వాసంతో ఈ రాష్ట్ర రథసారథిగా అనుక్షణం ఒక రాముడు సైన్యాన్ని ఏ రకంగా అయితే నడుపుతాడో అట్లా రాము సైన్యాన్ని నడిపినట్టు రామదండం నడుపుతూ ఈ రోజు కాంగ్రెస్ మీద స్వైర విహారం చేసి రేపు మళ్ళా విధ్వంసం అవుతున్న ఈ తెలంగాణని కాపాడుకోవటానికి రాముడు ఏ రకంగానైతే రావణుడి మీద యుద్ధం చేసిండో ఈ రోజు రేవణుని మీద కేటీఆర్ గారు యుద్ధం ప్రకటించారు. అదే రకంగా పూరించుకోబోతా ఉన్నారు. ఒకటి చెప్పండి, ఒకవైపు యువతను ఆకట్టుకున్న కేటీఆర్ ప్రస్తుతం జెన్జీ అని ఒక నినాదం నడుస్తుంది. జెన్జీని కూడా ఆకట్టుకున్న ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ఆ విధంగా అడుగులు కూడా కనిపిస్తున్నాయి మాకు. అన్ని వర్గాలలో వారికి మద్దతు ఉందండి. కేవలం జెన్జీనే కాదు, యువకులే కాదు, ఇప్పుడున్న యంగ్ జనరేషనే కాదు, వృద్ధులు కూడా వారిని ఆప్యాయంగా పలకరించటం కానీ, వారికి కావాల్సిన చేయటం కానీ, అన్ని వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, అన్ని వర్గాల వాళ్ళు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల ఉద్యోగులతో సహా అన్ని వర్గాల వాళ్ళు ప్రశంసించదగ్గ వ్యక్తి. ఈ సబ్జెక్టు నాకు తెలియదు అనేది ఉండదు. ఏ విషయంలోనైనా అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి. ఒక్కసారి అంటే దాన్ని వెంటనే ఇంకా 10 సంవత్సరాల తర్వాతనే చెప్పగలిగిన వ్యక్తి. ఒక్కసారి మనిషితో పరిచయం ఏర్పడితే పేరు పెట్టి పిలవగలిగిన జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి అతను తెలంగాణకి కేసీఆర్ గారు ఏ రకంగానైతే ఒక అదృష్టమో, వారి కడుపున పుట్టినా గానీ వారి వారసుడిగా ఈ తెలంగాణకి వారి యొక్క ఐకాన్ తో పాటు అదృష్టంగా భావించాలి. మాట్లాడదాం. బుల్లం మల్లయ్య గారు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మల్లపాటి యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి. కేటీఆర్ గారి 50 సంవత్సరాల జన్మదిన సందర్భంగా కేటీఆర్ గారి జెన్జీని కావచ్చు, యువతని విపరీతంగా ఆకట్టుకొని అటు మాస్ ఇటు క్లాస్ రెండు కలగలుపుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎట్లా చూస్తారు ఈ అంశాలని? ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల తరఫున చెప్తున్నాం. ఎందుకంటే జన్మదినం సందర్భంగా ఏ నాయకుడైనా, ఏ సామాన్య ప్రజలైనా సరే ఏదో ఒక కార్యక్రమం చేసుకోవాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ మా నాయకుడు కేటీఆర్ గారు ఈ రోజు తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా వద్దని ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, నిరుద్యోగులు అంతా ఒక్కటై పార్లమెంట్ దగ్గర జరిగిన సందర్భాన్ని బట్టి ఈ రోజు ఢిల్లీలో జరిగే నిరసనకు మద్దతుగా, అదే విధంగా తెలంగాణలో కూడా ధర్నా చౌక్ దగ్గర మా బీఆర్ఎస్ తరఫున వారికి మద్దతుగా ఈ రోజు తన సెలబ్రేషన్స్ ను బంద్ చేసుకొని ఈ రోజు వారికి మద్దతుగా వచ్చి నేను అండగా ఉన్నాను, నాకు బర్త్డే అనేది ముఖ్యం కాదు, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే నేను సంతోషకరమైన పండుగలు చేసుకుంటాను, మీరు ఒక దిక్కు బాధపడుతుంటే నేను సంతోషంగా నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోనని చెప్పేసి ఈ రోజు
కేటీఆర్ గారు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ జరిగిన విద్యార్థి లోకానికి మద్దతుగా నిలబడ్డాడు, అండగా నిలబడ్డాడు. ఆ విద్యార్థి లోకానికి అండగా నిలబడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇంకా అనేక సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అంటే మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు విద్యార్థులకు అనుకూలంగా మద్దతుగా వెళ్తున్న కేటీఆర్ గారిని ఈ రోజు ప్రభుత్వం అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అంటే మోడీకి మద్దతు ప్రకటిస్తుంది అనేది క్లియర్ గా ప్రజలకు అర్థమవుతున్నది. ఒకవైపు యాదగిరి గారు, ఒకవైపు కేటీఆర్ గారు పార్టీని లీడ్ చేస్తూనే ఒకవైపు క్లాస్ గా, ఒకవైపు మాస్ గా, యువతకు దగ్గరగా, అలాగే అటు మనకు నియోజకవర్గాలలో రైతులకు దగ్గరగా తను రెండు కలగలుపుకొని ప్రజల్లోకి వెళ్తున్నావు. ఈ అంశాన్ని ఎట్లా బేరే చేయొచ్చు సార్? కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి అడుగు జాడల్లో, కేసీఆర్ గారి గొప్పగా చెప్పాలంటే కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా ఈ రోజు కేటీఆర్ గారు అన్ని విధాలుగా అమెరికాలో వేదికల మీద ప్రసంగించిన, తెలంగాణ రాష్ట్రంలో రైతు బిడ్డలతో మాట్లాడినా కూడా ఎక్కడికక్కడ ఆకట్టుకోవడం, అదే విధంగా వారికి మద్దతుగా ఉండడం. ఎందుకంటే విఘ్నుడు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్న ఒక గొప్ప నాయకుడు కాబట్టి కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి, ప్రజల సమస్యలు ఏమున్నదనే దాని మీద ఈ రోజు ప్రజలకు చేరువగా ఉన్న గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ గురించి బోడగుండుకు మొఖాలకు లెక్క పెట్టినట్టు ముఖ్యమంత్రి గారు ఇది కేటీఆర్ గారి బినామీ సంస్థ బీజేపీ వారితో కుమ్మక్కై ఈ రోజు ఇది జరగడం వల్ల కేటీఆర్ కు సంబంధం ఉందంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఆ విధంగా మాట్లాడడం అవసరమా? యాదగిరి గారు నాకేంటి సిగ్గు అన్నట్టు చెప్పండి యాదగిరి గారు. కేటీఆర్ గారికి ఈ రోజుతో 50 ఏళ్ళు నిండినాయి. 50 ఏళ్లలో కూడా 25 ఏళ్ళ ఒక యువకుల్లా తను పరిగెత్తడం, అక్కడ ఎక్కడైనా ధర్నాలైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే తను ముందుండి పార్టీ నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాన్ని మీ ఒక పార్టీ కార్యకర్తగా మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? కేటీఆర్ గారు కేసీఆర్ గారిని ఆదర్శంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను ప్రత్యక్షంగా నాడు కేసీఆర్ గారు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు ఏ విధంగా ప్రజలకు దగ్గరగా వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిండో, ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దండయాత్ర ప్రజలకు అనుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పార్టీ మెడలు వంచడం కోసం, ఒకవేళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు తనకు ఆటోమేటిక్ గా యువకులకు చేరుగా అవడం కోసం ఆరోగ్యవంతంగా దేవుడిచ్చిన వరం కదండి. ఆ విధంగా ఉండడం అనేది ఇప్పుడు కేసీఆర్ ఈ రోజు చూడండి ఆ ధర్నా చౌక్ లో రేవంత్ రెడ్డి గారిని కూడా ఎక్కువ మాట కూడా మాట్లాడలేదు. అదే ముఖ్యమంత్రి గారు అసలు ఆయన పదవిని పక్కన పెట్టి తిట్లు ఒట్లు ఏ సభ పెట్టినా కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు, కేసీఆర్ గారిని తిట్టు తిడతాడు. అది తప్ప ఆయనకు వచ్చేది ఏం లేదు. అక్కడ ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ గురించి కేటీఆర్ గారి గురించి చెప్తాడు. ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నాయకులు మోడీ ద్వారా మోడీ మీద ధర్నా చేస్తుంటే, మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తుంటే అదే వారికి మోడీ మీద వ్యతిరేకంగా మాట్లాడకుండా దానికి అడ్డుకుంటూ కేటీఆర్ గారు ఇదంతా చెప్పిస్తుండు. కేటీఆర్ గారికి బినామీ సంస్థ ద్వారా అక్కడ సంబంధం ఉందని చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ విధంగా యాదగిరి గారు రైట్, థ్యాంక్ యూ. ఇది కేటీఆర్ బర్త్డే స్పెషల్. 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుల్లా తను పరిగెత్తడం, పార్టీని ముందుండి లీడ్ చేయడం, పార్టీ కష్ట సమయంలో కూడా పార్టీ హైపును పెంచడం, ఇట్లాంటి విషయాలు మనం కనిపిస్తున్నాయి. మొదట్లో కేసీఆర్ వారసత్వంగా అడుగుపెట్టిన కేటీఆర్ ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వేదికలపైన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. కేటీఆర్ ఒక మంచి నేత అని ఒక పేరుని తీసుకొచ్చుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మనం కూడా ఐన్యూస్ తరపు నుంచి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం.